ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. Save me! Help me! ఎవరైనా కాపాడండి! Save me! ఇది నా ఇంట్లోకి కాదు, నా మైండ్లో కూడా ఎంటర్ అయింది.
ఓకే ఓకే. ఒక్క నిమిషం. రేయ్ సుమన్, ఏరా మేము అవుట్డోర్ షూట్కి వెళ్తే నువ్వు ఇండోర్లో చెత్త నాయాలా? ఏసీ గాలి తప్ప పిల్లగాలి ఏం తెలిసేడికి. హాయ్ శశి, గుడ్ మార్నింగ్ రా. డాడ్. అన్నయ్య, ఆ రోజుల్లో నన్ను కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే సర్లేవే. ఈ ప్రశాంత వాతావరణంలో నీకో స్వీట్ న్యూస్ చెప్పాలే. స్వీట్ న్యూసా? నాకా? మనందరికీ. ఓకే, ఇంతకీ అదేంటో. ఇదిగో, ఇందులో ఒక ఫోటో ఉంది, చూడు. మ్యాచా? నా కోసం మ్యాచ్ తీసుకొచ్చారా? ఒక్క నిమిషం డాడ్, నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. కండిషనా? ఆ రోజుల్లో నాకు ఇలాంటి ఆప్షన్స్ లేవు. అత్తయ్య, అందం ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని వాళ్ళ నాన్నలా చూసుకోగలిగే మంచి మనసుంటే చాలు. అభి మంచివాడే, వెనక ముందు ఎవ్వరూ లేనివాడు. ఒక్కసారి అతని ఫోటో చూసి ఓకే చెప్తే. అత్తయ్య, మా కళ్ళు ఆకర్షణతో చూస్తాయి, మీ కళ్ళు అనుభవంతో చూస్తాయి. ఆకర్షణ తాత్కాలికం, అనుభవం శాశ్వతం. ఈ రోజుల్లో ఇలాంటి కూతురు నీ పూర్వజన్మ సుకృతం అన్నయ్యా. హాయ్. హాయ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? నాన్న మ్యాచ్ చూస్తానని చెప్పారే. ఏంటి ఓకే చెప్పేశావా? అమ్మ పోయినప్పటి నుంచి అన్ని తానే పెంచారు. చాలా త్యాగాలు చేశారు నా గురించి. అలాంటి నాన్నకి నేనిచ్చే గౌరవం ఆయనకి ఎవరు నచ్చితే వారిని చేసుకోవడమే. ఈ కాలంలో ఉండాల్సిన దానివే కాదు నువ్వు. ఏ కాలంలో అయినా అమ్మాయి అమ్మాయిలా ఉంటే ఏ సమస్య ఉండదు. ఓకే, వెళ్దామా? ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఫాస్ట్ గా పోతారా ఇడియట్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెక్కడున్నారో తెలుసా? గుళ్ళో, టెంపుల్లో అండి. ముందా ఫోన్ ఆపండి. ఏంటి? ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్. వాట్? సార్, ఈ రోజుల్లో ఉండేదే గుడిలో మాక్సిమం 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు కూడా టెక్నాలజీకి దూరంగా ఉండలేరా? మేడం వినండి సార్, మీ సెల్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్ల చాలా సున్నితమైనవి దెబ్బతింటాయి, అందులో బ్రెయిన్ కూడా. హాయ్ బాబు. అమ్మా, అభి గారు నీకు ముందే తెలుసా అమ్మా? డాడీ? అవునమ్మా, నీకు మ్యాచ్ ఫిక్స్ చేసి చెప్పానుగా, అది వీరే. ఓ, హాయ్. ఇదేంటి, కుంభకర్ణుడికి కజిన్లా? నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు.
వాటర్. కావాల్సింది వాటర్ కాదు. మరి అయ్యో, మ్యాటర్. ఆ? అభి, నీతో ఒక మ్యాటర్ డిస్కస్ చేయాలి. అభి, ఒక నిమిషం. అభి, బుక్ చూడు. అభి, బుక్ చూడు. ఇక్కడ చూడు. మై ఫ్యూచర్ ఇన్ మై హ్యాండ్స్. వెడ్డింగ్ 2010. ఇట్స్ ఓవర్. 2011లో మనకంటూ సొంత ఇల్లు. బుక్ ఏంటి? డిస్కషన్ 2012లో ఏంటి? మై స్వీట్ బేబీస్ ఫస్ట్ క్రై. మనం హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటిది చేసి? మన హ్యాపీగా ఉండాలంటే ప్రికాషన్ ఉండాలిగా. ప్రికాషనా? ఈ రోజా? ఏ రోజైనా తప్పదు. ఇల్లు కట్టేదాకా పిల్లలు నోవే. తప్పదా? తప్పదు. ప్లాన్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలిగా. అల్లుడు గారు, సార్, అల్లుడు గారు, సార్, సమస్య వచ్చినప్పుడు సమర్థులు నీరు తాగి పోరాడతాడు. సార్, ఏంటిదంతా? అసమర్థులు బీరు తాగి మీరే పడిపోతాడు. శశి, హలో హలో, అమ్మి ఎక్కడున్నావే? నర్సాపురంలోనే. అబ్బా, నరసాపురంలోనా? ఏమైంది? చా, నీతో నాకు అర్జెంట్ పని పడింది. నేను నా కూతురు రోడ్డున పడ్డాం. నువ్వు ఇమీడియట్ గా బయలుదేర్రా. శశి, అసలు అభిని ఎందుకు వదిలేసావే? రేణు, వస్తున్నా మేడం. మాకు కావలసిన మొక్కలు ఇవి. పర్చేస్ చేసి ఇంటికి పంపించు. షీ ఈస్ రియల్లీ డిఫరెంట్. అభి, నో, నన్ను ఆపకు ప్లీజ్. అభి, ప్లీజ్. ఏమైంది? నేనేగా. అరే, ఎక్కడ పడితే అక్కడ ఇలా. ఇక బెడ్రూమ్ ఎందుకు? బెడ్ మనదే, ఊయల మనదే. ఊయల్లో ఊగుతూ. అభి, స్టాప్ ఇట్. నాకు మైండ్ సెట్ ఉంది, దానికో సిస్టమ్ ఉంది. ఊయలా రిలాక్స్ అవ్వడానికి. ఓకే బేబీ, ఊయల రిలాక్స్ కి, బెడ్రూమ్ రొమాన్స్ కి. అభి, ఏంటిది? లిచ్చా, మరి నీకు నెక్స్ట్ కావాల్సింది వరగా. అంటే టెడ్డీ సైకిల్ తెచ్చా. అర్థం కాలేదా? ఛ, కల్తీ ఫ్రూట్స్ ప్రతి చోట. ఏమైంది? అత్తయ్య, ఇటు చూడు. కల్తీ ఫ్రూట్స్, కల్తీ మైండ్స్. నాకు అర్థం కాలేదు. అత్తయ్య, ఇది చూడు. అమ్మా, ఏమ్మా అలా ఉన్నావు? చూడండి మీరు కూడా. మేడం, మీ ఆయన హౌస్లో రామయ్య, స్ట్రీట్లో కృష్ణయ్య. అభి మంచివాడు, ఎవ్వరినీ ముంచేవాడు కాదమ్మా. అంతేనంటారా? నువ్వు ఒట్టి మనిషివి కాదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మనసును దిటవు చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్య.
నిద్ర వస్తుంది పోనీ. సంథింగ్ ఇస్ రాంగ్. మమ్మీ 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 వాట్? ఈ సమ్ రావట్లేదు. ఏది? లెట్ మీ సీ. అర్థమైందా? అయినా క్లాస్ లో నేర్చుకోకుండా ఏం చేస్తున్నావే? నిద్రపోతున్నావా? టీచర్ ఏం చెప్పట్లేదా నీకు? ప్రతిదీ ఇంటికి వచ్చి అడుగుతున్నావు. నీ హోంవర్క్ నేను చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? మీ నాన్న చేస్తాడా? డాడీ 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 డాడీ. చిన్న పిల్ల మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు? అవసరమా? నోరు మూసుకుంటే అన్ని మూసుకోవాల్సి వస్తుంది. ఏంటి బయటి బిర్యానీ ముందు ఇంటి భోజనం బోరే. ఏంటి? డాడీ మమ్మీకి థ్యాంక్ యూ బంగారం. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ రా బంగారం. ఏంటి రెడీ అవరా మీరిద్దరు? మేక్ ఏ మూవ్. ఏంటి అలా చూస్తున్నారు? అభి, ఈరోజు పీటీ మీటింగ్ ఉంది కదా. పీటీ మీటింగ్ ఏంటి? మీటింగ్ అంటే తెలుసు, మీటింగ్ అంటే తెలియదంట. నా కర్మ కొద్ది వీడు నాకు మొగుడయ్యాడు. తెలియకనే అడుగుతున్నా. పేరెంట్ టీచర్ మీటింగ్. ఇద్దరం రోహిత్తో వెళ్ళాలి. పేరెంట్ నాట్ పేరెంట్స్. సో అరే రోహి, నీ రిపోర్ట్ కార్డ్ మర్చిపోయా? నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అరే అభి బ్యాగ్. కూతురంటే ప్రాణం. అభి, అభి డోర్ తీ. ఎవరు? హాయ్. సర్ప్రైజ్ బేబీ. వర్క్ క్యాన్సిల్ అయిందా? నో. దెన్ యూ ఇక్కడ? వి ఆర్ ఆన్ వర్క్. వుయ్? మేము? హూ ద అదర్? అభి, ఇంకొకరు ఎవరు? ఎక్కడ? మై సెక్రటరీ. యువర్ సెక్రటరీ రేణునా? యా. ఏది? ఎక్కడా రేణు? అభి, డోర్ లోపల నుంచి లాక్ చేసిందేంటి? వాట్స్ గోయింగ్ ఆన్? అభి, వాట్స్ గోయింగ్ ఆన్? శశి, అది కాదు. ఏది కాదు? నాకు రోహి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నువ్వు రేణు రెస్పాన్సిబిలిటీయా? ఓపెన్ ద డోర్. శశి ప్లీజ్ నా మాట విను. ఏం చెప్తావ్? ఇంకేం చెప్పి మోసం చేస్తావ్? అది వెయిట్. నువ్వు నీ రేణు ఒక డిజైన్ మీద వర్క్ చేస్తున్నారు. అప్పుడు నీకు తల పొట్టొచ్చింది. అది నీకు కాఫీ పెట్టి తీసుకొచ్చింది. కాఫీలు తాగడం మీకు అలవాటేగా. కాఫీ పొరపాటుగా మీద పడింది. అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళిందంటే మన మాస్టర్ బెడ్రూమ్ లోనికి. అదే కదా నువ్వు చెప్పే స్టోరీ. హాయ్ మ్యామ్. అది ఎవరి డ్రెస్ వేసుకుందో చూసావా? నేనే ఇచ్చా. నువ్విచ్చావా? నీ భార్య డ్రెస్ ఒక బజార్ దానికి నువ్విచ్చావు. మేడం, మైండ్ యువర్ వర్డ్స్. షట్ అప్. మాట్లాడావంటే చంపేస్తాను. ఏ మగాడు ఏది ఊరికే ఇవ్వడు. నువ్వు దానికేమిస్తున్నావో అది నీకేమిస్తుందో. శశి సార్,
మేడం మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నా మొగుడితో నా బెడ్ మీద రాసలీలలు చేసింది కాక నాకు శశి, ఫోన్ no. ఇస్తావా? చెయ్యేస్తేనే అడ్డుకుంటున్నావంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ రిలేషన్షిప్. మీ మధ్య సంబంధం ఛీ! మేడం స్టాప్ ఇట్. ఏంటి స్టాప్ ఇట్? నిన్ను నిన్ను చుట్టూ పట్టుకుంటావా? నిన్ను ఒక బజారుది నీ పెళ్ళాన్ని కొడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ నిలబడతావా? బాయ్, గుడ్ బై. నీలాంటి వాణ్ణి యూ డర్టీ డాగ్. శశి నా మాట. అది జరిగింది. ఓకే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వు నాకేదైనా జాబ్ వెతికి పెట్టాలి. జాబా? జాబ్ నర్సాపురం హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. అరే ఏమైంది? అది అమ్మా, శశి నీ దగ్గర ఉందని తెలిసి వచ్చానమ్మా. అది అంకుల్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మా? సారీ. ప్రేమించిన భార్య వంటను చేసింది, ప్రాణంగా చూసుకున్న కూతురు పిచ్చాన్ని చేసింది. హలో నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నాను. మామయ్య డైవర్స్ నోటీస్ పంపించింది. బాబు, అది పిచ్చిది బాబు. నేనున్నానుగా, నేను చక్క పెడతాను మీ కాపురాన్ని. నో టెన్షన్. అభిరామ్ గారు నువ్వు నెల నువ్వు అడిగినంత మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 1 నెల మెయింటెనెన్స్ ఇచ్చారమ్మా. కరెన్సీ అన్యాయమని అరిచే గొంతుని కోసే కత్తి. వెరీ వెరీ షార్ప్ నైఫ్. ఆడదాన్ని అన్ని విధాలుగా వాడుకొని డబ్బిచ్చి వదిలించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది సార్. బాధపడకమ్మా, మనకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, బాయ్. హలో, బుజ్జి గారు, ఇల్లు దొరికిందా? మేడం, అద్రిపోయే బిల్డింగ్ దొరికింది. ఓ, రెంట్ ఓన్లీ 5000 రూపీస్ పర్ మంత్ మేడం, విత్ ఫర్నిచర్. అవునా? విత్ ఫర్నిచర్ 5000. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేసేయండి. మంచి రోజు చూసుకుని మేము దిగుతాం. సరే మేడం, ఉంటా. ఓకే. ఇలాంటి బూత్ బంగ్లాకి వాచ్మెన్గా పనిచేయాల్సి వస్తుంది.
ఆ కుమారి చెప్పు. దరిద్రం ముందు దెయ్యం ఎంత? అయినా కుమారి, మా తాత చెప్తుండేవాడు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో దెయ్యాలు చాలా స్పష్టంగా కనపడతాయని. కానీ నాకింతవరకు కనపడలే. కుమారి, మళ్ళీ చేస్తా. ఏయ్ ఏయ్, ఎవరది? ఆగమంటున్నానా? ఆగు. ఏయ్, ఎవరది? నిన్నే. ఎవరది? బ్యాక్ బోన్ చూసుకునే కదరా మీకు బలుపు. అందుకే చూడ్డానికి కళ్ళు, తింటానికి నోరు తప్ప మిగతావేవి పనికి రావురా, పనికి రావురా. గుడ్ గర్ల్, కాసేపు పడుకో. ఓకే మమ్మీ. ఏయ్, ఏంటిది? అక్కడ దొరికింది మమ్మీ. దట్స్ ఓల్డ్ అండ్ డస్టీ. ఐల్ బై ఏ న్యూ వన్. ఓకే ఓకే మమ్మీ. She is so lucky.
మనం మనుషులం కాదు, ప్రతీకారం తీర్చుకుంటున్న ఆత్మలం. హలో. మగాడు మగువను గాలించి పట్టేవాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ దొరికావే. అందాలు రోజు రోజుకి నీలో పెరిగిపోతున్నాయి. నా అందాలు నీకింకా గుర్తున్నాయా? మరిచిపోతేగా. అబ్బా ఆశ. హే, వెంట పడేలా ఉండకపోతే అది ఆడది కాదు, వెంట పడకపోతే వాడు మగాడు కాదు. కమాన్. హే, ఆగు. ఏయ్ నాగా, నీలో ఆ బుసబుసలు తగ్గిపోయాయా? కమాన్. హే యూ, బుసబుసలు తగ్గిపోయాయా? కమాన్. నిన్ను మిస్ అయిందా, మాయమైందా? హే, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళావా? ఎప్పుడు ఒకే డ్రెస్ లో ఉంటే నీకు నచ్చదుగా. హే, ఇక నువ్వు తప్పించుకోలేవు. క్షమించేది దేవుడ్రా, దయ్యాలు కాదు. ఆ నిమిషం నన్ను అర్థం చేసుకోనుంటే మనకి ఈ గతి పట్టేది కాదు. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ మై డియర్ చైల్డ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. పాపని అడ్మిట్ చేద్దామని. ఎక్స్క్యూజ్ మీ టీచర్. గుడ్ మార్నింగ్ మిస్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, ఐ యామ్ రోహి. థ్యాంక్ యూ. బాయ్ రోహి. బాయ్.
నన్నీ ఇదేంటి నా మీద కోపం? ఏమైందిరా? నీ పొగ తీర్చుకుంటున్నా, నీ కోరిక తీరిపోతుంది, మరి నా కోరిక తీర్చుకోవడం ఎలా? వస్తున్నా మమ్మీ. రోహి, ఏమైంది? ఎందుకులా పడేసావు? పెద్ద గాలేసింది మమ్మీ. గాలా? ఆరెక్తమేగా, రా లోపలికి. ఇదే నీ కోరిక తీరే మార్గం. నీకోసం నీకిష్టమైన అటు చూడు, బాగుందా? థ్యాంక్ యూ మమ్మీ.
నువ్వు ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే మమ్మీ. మమ్మీ 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 ఏమిది? అక్కడ ఏముంది అక్కడ? ఏమి లేదుగా, ఎందుకు అరుస్తున్నావు? గాలంటే భయం, నీరంటే భయం. ఎలా పుట్టావే నా కడుపున? ఐ లవ్ యూ. అయ్యో అయ్యో, హెవెన్ ని వదులుకొని ఈ హెల్లో పడ్డావా? తాతయ్య అమ్ములు మీ అనుభవానికి విలువిచ్చి తల వంచా, ఫలితం ఇలా నరకంలో పడ్డాను. అనుమానం ప్రేమ ఎక్కువే వస్తే సర్దుకుపోవచ్చు, కానీ అపోహలతో వస్తే మాత్రం ఫలితం ఇలాగే ఉంటుంది. అత్తయ్య, ఎవరో ఏదో పంపించారని నేను అపోహలో పడలేదు. నా కళ్ళతో నేనే చూశాను. అయినా మీరెందుకొచ్చారు? నీ కూతుర్ని వదిలేసి నువ్వు వచ్చావా? మరి నా కూతుర్ని నేను ఎలా వదులుకుంటాను? ఆడదానికి రక్షణ తండ్రి లేదా భర్త. కర్తవ్యాన్ని మర్చిపోయే తండ్రి కాదమ్మా మా అన్నయ్య. ఊరుకో అమ్మా, గాయాన్ని చేసేది మానిపేది భగవంతుడే. పదమ్మలోనికి తాతయ్య, డాడీ బ్యాడ్ బాయ్నా? బ్యాడ్ అని మీ మమ్మీ అంటుంది, గుడ్ అని నా మనసు అంటుంది. ఇద్దరిని నువ్వే కలపాలి. అలాగే అమ్మా. సుధాంటి, వామ్మో అన్నయ్య, దీనికి నా పేరు కూడా తెలుసు. ఆంటీ నేను మామయ్య, నేను. అల్లుడు గారు, ఏమిటిదంతా? మావయ్య శశి రోహిలను చూసి వెళుతున్నా. ఆంటీ ఓకేనా? ఏం ఓకే నాయనా, నిజంగా దెయ్యాలనుకుని హడిల్ చచ్చాననుకో. అల్లుడు గారు, శశికి లాయర్ గారు ఫోన్ చేశారు. నాకంతా తెలుసు, నేను చూసుకుంటాను. మీరు తలపేసుకోండి, మళ్ళీ శశి లేస్తే ప్రాబ్లం.
Come on, children, please note it down. Rohi, are you writing? Yes, madam. Show me your notebook. Good girl. అరే ఏమైంది? ఎందుకు ఆగింది? Mummy, what happened? రోహి, రోహి, రోహి. రోహి, కంగారు పడకమ్మ, అకారణంగా స్వామివారు ఏ కార్యమూ చేయరు. జై శ్రీరామ్, Jai Sri Ram. జై శ్రీరామ్, Jai Sri Ram. జై శ్రీరామ్. Jai Sri Ram. ఈ ఆర్డర్స్ చూడమ్మా. ఏంటి సార్? వారానికి ఒకసారి రోహిని తండ్రి దగ్గరికి పంపించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నేను పంపను సార్. పంపాలి, తప్పదమ్మా. ఇది కోర్టు ఆర్డర్. శశి, ధైర్యంగా ఉండాలి. అంతిమ విజయం మనదే. మనసుని ముక్కలు చేశాడు, ప్రాణాన్ని తీసుకుపోతానంటున్నాడు. మీరేమో విజయం, అంతిమ విజయం అంటున్నారు. బాయ్ సార్. సుధా, సుధా, ఏంటన్నయ్యా? గాలి గాలి తిరుగుతుందమ్మా. గాలంటే ఆ? దెయ్యం, ఫ్యాన్ కాదు, దెయ్యం. ఊరుకో అన్నయ్య, అబీబాబు మనల్ని ఆట పట్టిస్తున్నాడు. అంతేనంటావా? అభి వస్తే మనల్ని పలకరించకుండా వెళ్ళడు కదా. అబీబాబు కాకపోతే నీకే పేడకలా వచ్చుంటుంది. పడుకో అన్నయ్య, అంతేనంటావా నాకు అమ్మా? నిద్ర వస్తుంది. మనిషి ఎంతగా భయపడితే అంతగా ఆత్మ వీక్ అవుతుంది. ఆవహించటం తేలికవుతుంది. రోహిణి ఆవహించు, నీ కోరిక తీరుతుంది. హనుమాన్ రక్ష, నన్ను చూడు. Ah!
సుధా 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 అన్నయ్య ఏమైంది? రూహి మెడకేదో తోడ బిగిస్తుంది, పిల్ల విలవల్లాడిపోతుంది, దాన్ని తీసి అవతల పారేయ్. అది హాయిగా నిద్రపోతుందన్నయ్య. తాడు తీసి బయటికి పారేయ్. అన్నయ్య తీసి పారేయ్, చెప్పింది విను, లేకపోతే నిన్ను చంపేస్తాను. అన్నయ్య వద్దన్నయ్య, నిన్ను చంపేస్తాను. వద్దు తాతయ్య, వద్దు వద్దు తాతయ్య. ఏమైందమ్మా? వామ్మో, ఈ డెవిల్స్ కొంపలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే నేను డెవిల్ అయిపోతాను. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బై అన్నయ్య. నీ రక్షే నన్ను రక్షించిందమ్మా. హలో, నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నా. దయ్యాలు ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు. రాత్రంతో భయంతో బిగు చచ్చాననుకో. దయ్యాలా? మరి శశి ఏమంటుంది? బాబు అదే దయ్యలే తయారైంది. నా మాటకు అసలు విలువటం లేదు. ఎలాగైనా శశిని రోహిణిని మీరే రక్షించాలి బాబు. సరే సరే. ఇంట్లో దయ్యాన్ని శశి ఒంట్లో దయ్యాన్ని వదలకూడదా? అర్థం చేసుకునే మగాడికి అపార్థం చేసుకునే ఆడది. ఏమిటో ఈ భగవంతుని లీల. రోహి 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 వద్దమ్మా. డాడీ కమ్ ఆన్, లెట్స్ గో. అలా అనే హక్కు నీకు లేదమ్మా. ఇది కోర్టు ఆర్డర్. చెబితే వినిపించగా నువ్వు. కోర్టును దగ్గరించి అధికారం ఎవరికీ లేదు. నా ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నా నా కూతుర్ని దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. నాన్న ప్లీజ్, అది లేకుండా నేను ఉండలేను. అల్లుడు గారు మీరు బయలుదేరండి ముందు. నన్ను వదలండి నాన్న. రోహి ఉండమ్మా, నన్ను వదలండి ఉండమ్మా. నాన్న. నా మాట విను. రోహి నా మాట వినమ్మా. ప్లీజ్. రోహి రోహి రోహి. జీసస్ స్వామి, ఐ ప్రే యూ, నాకు మమ్మీ డాడీ ఇద్దరు కలిసిపోవాలి. లవ్కి సింబల్ మీరేనని మా స్కూల్లో రోజు చెప్తారు. మీ లవ్తో మా మమ్మీ డాడీలను కల్పరా స్వామి. మీకు కొబ్బరికాయ కొడతాను, మొక్కుకుంటున్న స్వామి.
అమ్మంటే ప్రేమ, నాన్నంటే పవర్. హాయ్ బంగారం, ఆడుకుంటున్నావమ్మా? బాగుందా? చాలా హ్యాపీగా ఆడుకుంటుంది బాబు. బాగున్నారా మావయ్య? సార్ నేను బయలుదేరుతున్నాను. ఓకే. ఎక్కడికి? మా ఇంటికి. అమ్మా, ఏమిటిదంతా? డాడీ, అది ఉంది కాబట్టి నేను ఇంకా బతుకున్నాను. ఏమిటమ్మా ఈ పిచ్చి బట్టలు? అది లేకపోతే నేను నిజంగానే పెంచిదాన్ని అయిపోతాను డాడీ. నువ్వు పిచ్చిదనం అయిపోయినా పర్వాలేదమ్మా, కానీ ఈ ఇంట్లో మీ ఇద్దరూ కలిసి ఉంటేనే. ఆ, ఉంటే ఏమవుతుంది ఇంట్లో? ఏమవుతుందో చెప్తే నీకు అర్థం కాదమ్మా. ఈ ఇంట్లో ఏం జరిగిందో ముందు నీకు తెలియాలి. 1 2 3 4 5 6 7 8 హ్యాండ్స్ ఇలా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8. అలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది, సహజీవనం మొదలైంది. ఏంటి డాడీ? పెద్దలు చేసిన పెళ్లిళ్ళకే గ్యారెంటీ లేని ఈ రోజుల్లో వివాహమే లేని సంబంధాలు. 6 నెలలు అంతా ఓకే. ఆ తర్వాత అతడామెను వదిలి వెళ్ళిపోయాడట. 6 నెలలు కదా, బోర్ కొట్టుంటుంది, పారిపోయాడు. డర్టీ డాగ్. నన్నే ఆమె కూతురి పేరు. 3 నెలల క్రితం తల్లి కూతుళ్ళు బయటికి వెళ్లారు, తిరిగి ఇంటికి రాలేదు. ఏమైంది? తెలియదమ్మా. ఆధారం లేని ఆడవాళ్ళు ఆధారాలు దొరకకుండానే మాయమైపోయారు.
విమలానంద, ఎంతో శక్తివంతమైన మాతాజీ. నీ సమస్య పరిష్కారం కోసమే ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను తల్లి. ఆశీస్సులు తీసుకో అమ్మా. ఆ సర్వేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడుతాడు తల్లి. కట్టుకున్నవాడు లేడు, కారణం ఉంది. కన్నవాళ్ళని కాదన్నావు, కారణం ఉంది. సృష్టించిన వాడినే మర్చిపోయావు, కారణం లేదు. అందుకే కళ్ళల్లో నిరాశ, ఆ కళ్ళ కింద చారలు, పాలిపోయిన ముఖం. ఇవే నెగటివ్ ఫోర్స్ లక్షణాలు. ఈ ఇంట్లో ఏదో ప్రేతాత్మ తిరుగుతుంది మాతాజీ. ప్రేతాత్మలు దురాత్మలు కాదు, కోరికలు తీరని ఆత్మలుంటాయి. నన్నీ 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 దేవి దేవి మాతాజీ, ఈ ఇంట్లో దెయ్యాలు. దెయ్యాలు కాదు, కోరికలు తీరని ఆత్మలు. మీరే మమ్మల్ని రక్షించాలి మాతాజీ. మేం మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఎవరికి వారే తమ సమస్యని పరిష్కరించుకోవాలి. భగవంతుని సృష్టిలో అత్యంత శక్తిమంతుడు మనిషి. భగవంతుడు మనిషి ఎలా బ్రతకాలో ఎన్నో రూపాలలో మనకి చూపించాడు. అవే అవతారాలు. నాకు కనిపించిన ఆత్మలు మీకు కనిపించలేదు. కారణం, నేను భగవంతుణ్ణి వీడలేదు. క్షమించండి మాతాజీ. క్షమించడానికి, శపించడానికి నేనెవరినమ్మా? నేను నీలాంటి మనిషినే. కాకపోతే ఆ భగవంతుని ధ్యానంలో ఆత్మవిశ్వాసం పొందగలిగాను. సమస్యను పరిష్కరించే ఏకైక ఆయుధం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఎంత పెరిగితే అంతగా నీలో జీవం పెరుగుతుంది. నాలా ఆత్మలను నువ్వు చూడగలవు, వాటిని అర్థం చేసుకోగలవు. అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. నా కూతురులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక నా అవసరం తీరింది. అరే, వీరికి తోడు బేబుంటే అరే బేబ్, బ్యాక్ బ్లాక్ బస్టర్ రా. టాటూలు ఇవి పించేస్తున్నాయి రా.
ఎవరు లేరు. అరే ఏదిరా ఇదేదిరా? ఛా, ఎటు పోయింది ఇది? అరే అదిగో. అక్కేంట్రా కుక్క? దీన్ని చూసుకునే కదరా దాక్కుంటే వదిలి పెడతాననుకున్నావురా? కోరల్లేని పాములు కాటేయటం ఈ జన్మకి వీళ్ళ వల్ల కాదు కాదు కాదు. మమ్మీ. వెరీ గుడ్. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. వెరీ గుడ్ హ్యాబిట్. మమ్మీ నవ్ యు ఆర్ గుడ్ మమ్మీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీ, అంతా హ్యాపీ. థ్యాంక్స్ టు మాతాజీ. రైట్స్ వెయ్యొద్దు. ఎవరది? పూజలు పద్ధతులతో పాజిటివ్ పవర్ పెంచుకున్నావు, అందుకే నన్ను చూడగలుగుతున్నావు. ఎందుకు నువ్వెవరు? నా పేరు దేవి. దేవియా? నీకేం కావాలి? ముందు నాకు జరిగిన అన్యాయం విను. సరే చెప్పు. 6 నెలలు మా సహజీవనం ఎంతో అన్యోన్యంగా జరిగింది. దాని ఫలితం హే నాగా, ఓ ఏంటిది? ఇబ్బందిగా ఉంది. ఓరా. అరే సర్ప్రైజ్. ఏంటిదంతా? క్లోజ్ యువర్ ఐస్ ఎందుకు? ప్లీజ్. ఏమొద్దు. ఆహా. ప్లీజ్ రా. ఓకే. ఏం చేస్తున్నావు? హే ఓపెన్ యువర్ ఐస్. హే ఏంటిది? దిస్ ఈస్ ఫర్ లిటిల్ దేవి. ఆడపిల్ల? నీ కడుపులో ఉన్నది ఆడపిల్లేగా. నీకెలా తెలుసు?
ముందు సెలబ్రేషన్ తర్వాతే డిస్కషన్. ముందు డిస్కషన్ తర్వాతే సెలబ్రేషన్. నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మోడల్ని. ఈ టైంలో ఒక ఆడపిల్లకి తండ్రినైతే నా క్రేజ్ పోతుందిగా. నాగా, సూటిగా చెప్పు. రేపు నువ్వు అబార్షన్ చేయించుకోవాలి. స్టాప్ ఇట్ నాగా, స్టాప్ ఇట్. నాగా, నేను భయపడే రకాన్ని కాదు. నువ్వు ఆడపిల్లని భయపడ్డావేమో, నేను కాదు. నీకు భయమేస్తే పో, పారిపో. యు ఆర్ గ్రేట్. బాయ్. ఆడది కావాలి, పడగదిలో ఆడది కావాలి, సమాజంలో పరపతికి ఆడది కావాలి. కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే ససేమిరా అంటాడు. వీడు మగాడు, మొగుడు. వీడు లేకపోతే ఏంటి భయం? అందుకే కసితో కన్నాను, మరింత కసితో పెంచాను నా కూతుర్ని. Rama, stand up. You have to improve your handwriting. Okay, miss. I'm sorry. Sit down. Nani, stand up. Your handwriting is very bad. Very, very bad. Sorry, miss. It's okay. Sit down. Bindu, come here. Today's the best student is Bindu. Congrats, Bindu. రేపు టీచర్తో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా.
నని ఏంటమ్మా ఇక్కడున్నావు? సారీ మమ్మీ. నన్ని ఏమైందిరా? ఈరోజు నేను స్కూల్లో టీచర్తో బ్యాడ్ అనిపించుకున్నాను మమ్మీ. ఏది ఎవ్వరికి వెంటనే రాదమ్మా. ఇట్ టేక్స్ టైం. ఓకేనా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటావు. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. నేను ఎప్పుడో ఒకప్పుడు స్కూల్లో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా మమ్మీ. గుడ్ గర్ల్. ఇక వెళ్దామా? దా. అలా నా కూతురికి తల్లిగా ప్రేమని, తండ్రిగా ధైర్యాన్ని కల్పిస్తూ ఆనందంగా బ్రతుకుతున్నా. కానీ ఆ రోజు ఓకే, నేను రెడీ. మిమ్మల్ని లే పద. కళ్ళు మూసుకో. మమ్మీ మమ్మీ నన్ని అటు చూడకు. చూసిందిరా. సాక్ష్యం మిగలకూడదురా. దొరికినట్టు దొరికిపోయిందిరా. హలో, నేను చూపిస్తా నాకేంటి. అన్నా రండి, రావాలి. వదలరా, వదలు, వదలు, వదలరా, వదలు, వదలండిరా, వదలండి, వదలండి, నన్ను, నన్ను,
మీ గురించి ఎవరికి చెప్పను. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి. తెలుగు భాషలో నాకు నచ్చిన పదం సాక్ష్యం. అది జరిగింది. ఆధారాలు దొరకకుండా మమ్మల్ని అంతం చేశారు. అందుకే ఆధారాలు దొరకకుండా వాళ్ళ అంతు చూస్తున్నా. ఇప్పుడు నీకేం కావాలి? వచ్చే పౌర్ణమితో నాలోని ప్రతీకారం తీరిపోతుంది. నేను పరమాత్మలో ఐక్యమైపోతాను. కానీ నా కూతురికి ఒక కోరిక మిగిలిపోయింది. అయితే దానికి నేనేం చెయ్యాలి? స్వామి, నన్నొక ఆత్మ కోరరాని కోరిక కోరింది. ఒకవైపు నాకు ప్రాణాతి ప్రాణమైన కూతురు, మరోవైపు కూతురి ఆత్మ కోరికను తీర్చాలన్న తల్లి ఆత్మ. కర్తవ్యం బోధించు స్వామి. జై శ్రీరామ్. ఓకే ఓకే నన్నీ. Today's best student is claps. Congrats. రోహి, ఆకలిస్తే నన్ను లేపొచ్చుగా. రోహి, చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. రోహి, రోహి, రోహి.
ఎవరు నువ్వు? నా పేరు నన్ని. నేనొక ఆత్మని. ఆత్మ? నీకేం కావాలి? నా కోరిక రోహి వల్ల తీరింది. ఫిగర్ సూపర్. హే ఇదేంటి రైట్ సారీ? ఏది? ఎక్కడ? న్యూ నంబర్. నేనే నీకోసం వెయిట్ చేస్తున్నా, నన్ను చేరుకో. ఈ వెదర్లో సూపర్ ఫిగర్. అరే లుచ్చా, పగల కొడతానన్నావు కదరా. దాని యబ్బా. మృగాన్ని ఎరేసి పట్టాలి, వీడ వదిలించాలి. అందుకేరా